years of his journey, lost 28 kgs, 6 inches and still maintaining. ఆయన తీసుకున్న డిసిజన్ ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ నుండి స్టార్ట్ అయ్యి అక్రాస్ ఇండియా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ హెల్త్ని రీగెయిన్ చేసుకుంటున్నారు అండ్ దే ఆర్ ఫీలింగ్ గ్రేట్. Of course, this is inspiring. He never thought his self-decision about his health would create such a huge impact. Today, let's hear his journey and know how his decision has helped to create this huge impact. Welcome everyone to a brand new episode of Feeling Great With. And today we've got a very special guest joining us. హాయ్ అమ్మా, నమస్కారం. జైత్రి. నమస్కారం. ఫస్ట్లీ ఈ షో నేను స్టార్ట్ చేయకనే ముందు ఐ వాంట్ టు మెన్షన్ టుడే ఐఎమ్ సిట్టింగ్ ఆన్ దిస్ చైర్ అండ్ ఐఎమ్ స్పీకింగ్ టు అ పర్సన్ హూ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఫీల్ గ్రేట్ టు మీ పర్సనలీ. సో ఐఎమ్ ఫీలింగ్ రియలీ ఎక్సైటెడ్. నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ టు దిస్ షో. అండ్ సో లెట్స్ స్టార్ట్. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ ఎంటైర్లీ? నాకు మీ గురించి ఒక వన్ జిస్ట్లో హూ ఇస్ రామకృష్ణ గారు అసలు? ఎస్, అండ్ ఒక్కటి చెప్పాలని అంటుంటే ఒక విషయం అంటే ఒక లైఫ్ని ఫుల్ఫిల్గా అంటే ఒక లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే ఫుల్ఫిల్గా ఏంటి అని అంటుంటే ఓన్లీ ఒక డబ్బు పరంగానే ఆలోచన చేస్తారు. కానీ ఒక లైఫ్ని టోటల్గా అంటే ఇన్ వే ఆఫ్ హ్యాపీనెస్ అంటే వెల్త్ అనుకోండి, అదేవిధంగా హెల్త్ అనుకోండి, ప్లస్ సోషల్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కలుపుకొని ఏదైతే ఈ లైఫ్లో ఎంజాయ్ చేస్తున్నానో ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినాక ఇవన్నీ కూడా నాకు దొరికినాయి. అంటే ఓవరాల్గా ఒక్క విషయంలో చెప్పాలంటే ఎస్, దిస్ ఈజ్ రామకృష్ణ. లవ్లీ. సో లెట్స్ స్పీక్ అబౌట్ ఫీల్ గ్రేట్ సిస్టమ్. అసలు హౌ, వేర్ అండ్ వాట్ మేడ్ యూ స్టార్ట్ దిస్ ప్రోటోకాల్? ఇక చెప్పాలంటే నా లైఫ్లో ఏంటి అని అంటుంటే లాట్ ఆఫ్ అంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, లైక్ ఏంటంటే బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను వచ్చినాను అనమాట. అయితే లక్కీగా నాకు మా ఫ్రెండ్ ద్వారా, మైసూర్లో మా ఫ్రెండ్ ఉంటాడు, ఆయన త్రూగా నాకు ఇది ఇంట్రడ్యూస్ అయిందన్నమాట. ఇది ఇంట్రడ్యూస్ అయినాక ఎస్, ఒక బిజినెస్ ఆపర్చునిటీ అన్నట్టే నేను స్టార్ట్ చేశాను. ప్లస్ ఈ ప్రోడక్ట్ యొక్క అంటే స్కోప్ చూస్తే చాలా, ఎందుకంటే ఇవాళ హెల్త్ పరంగా ఆలోచన చేస్తే స్కోప్ చూస్తే చాలా పెద్దగా ఉంది మార్కెట్కి అని చెప్పేసి సరే ఒక బిజినెస్ విషయంలోనే వచ్చినాను. కానీ ప్రోడక్ట్ వాడినాక నాకు ఏదైతే రిజల్ట్స్ వచ్చిందో ఆ రిజల్ట్స్ బట్టి నా బిజినెస్ అనేది చాలా ఇంప్రూవ్ అయిందనమాట. ఓకే. సో వాట్ మేడ్ యూ కీప్ కన్సిస్టెంట్? అంటే ఈ విషయాలపైన నేను కన్సిస్టెంట్గా ఉన్నాను, దిస్ ప్రోడక్ట్ చేంజ్డ్ మీ దిస్, హెల్త్ వైజ్లో కానీ పర్సనల్లో కానీ. లైక్ నాకు తెలిసినంత వరకు బిజినెస్లో కానీ పర్సనల్లో కానీ హౌఎవర్ యూ హెవ్ సీన్ అ లాట్, యూ చాలా ఎక్స్పీరియన్స్ చేసి వచ్చారు మీరు. సో వాట్ మేడ్ యూ కీప్ కన్సిస్టెంట్ టు కీప్ యూజింగ్ దిస్ ప్రోడక్ట్ ఆల్సో టు స్టే ఇన్ దిస్ బిజినెస్? ఎస్, అసలు చెప్పాలంటే ఏంటి అని అంటుంటే ఎన్నో రకాలుగా చూస్తూనే ఉంటాం, ఎన్నో ఇది చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మార్కెట్లో చాలా రకాల ప్రోడక్ట్స్ కూడా చూస్తూనే ఉంటాం, ఎందుకంటే మనకు బై డిఫాల్ట్గా ఏదో ఒకటి తాకుతూనే ఉంటుంది కదా. కానీ దీంట్లో చూసింది ఏంటి అని అంటుంటే దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నా లైఫ్ స్టైల్ చేంజ్ అయితే లేదనమాట. అంటే ఒక డైట్ చేయాలి, ఒక ఛాలెంజింగ్ ఒక కాన్సెప్ట్, ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక డైట్ చేయాలంటే కన్సిస్టెన్సీగా చేయాలంటే కష్టమే ఉంటుంది. ప్లస్ అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే నో రెస్ట్రిక్షన్స్ అనమాట. అసలు రెస్ట్రిక్షన్స్ లేదు ఇలా. ప్లస్ నా లైఫ్ స్టైల్ చేంజ్ అయితే లేదు. ప్లస్ దాంతోపాటు నేను ఎందుకంటే తరచుగా అవుట్ ఆఫ్ స్టేషన్స్ చాలా తిరుగుతుంటున్నాను. అయితే దాంట్లో కూడా నాకు ఎందుకంటే డిఫరెంట్ ఏరియాస్లో ఫుడ్స్ అవి ఇవి చేంజ్ అయితేనే ఉంటాయి. రెస్ట్రిక్షన్ లైఫ్ స్టైల్లో ఉన్నప్పుడు అట్లాంటివన్నీ కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయాలంటే కూడా కాదు. అయితే ఆ విషయంలో ఏం జరిగింది అంటుంటే నేను ఈ ప్రోడక్ట్ తీసుకుపోయి కాదు, క్యారీయింగ్ కూడా నాకు ఈజీగా జరిగింది, రెస్ట్రిక్షన్ లేదు. ప్లస్ నా లైఫ్ స్టైల్ని డిస్టర్బెన్స్ అంటే లైఫ్ స్టైల్ చేంజ్ అయితే లేదనమాట. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ ఏం చేంజెస్ లేదు. దాంతో ఆ ప్రకారంగా నాకు చాలా ఈజీగా అయిందనమాట. అంటే ప్రోడక్ట్ వాడడం కూడా ఈజీ అయింది. యాజ్ వెల్ యాజ్ అన్నిటికన్నా గొప్ప విషయం చెప్పాలి ఏంటి అని అంటే నా ఫిజికల్ కండిషన్స్లో ఆల్మోస్ట్ నా ఒక వెస్ట్ సైజ్ 38 ఇంచెస్ ఉండేది అనమాట. ఇది వాడడంలో ఆల్మోస్ట్ ఇప్పుడు 32కి వచ్చాను. ఓకే. ప్లస్ అదే కాకుండా కూడా నా ఒక వెయిట్ 96 kgs. అయితే ఆ ఒక మెయింటెనెన్స్లో ఏం జరిగింది, నౌ ఐఎమ్ మెయింటైనింగ్ ఓన్లీ 70 నుంచి 72 kgs యావరేజ్గా ఆ రకంగా మెయింటైన్ అవుతుంది. అంటే లాంగవిటీలో ఏజ్ పెరుగుతూనే ఉంది. యాజ్ వెల్ యాజ్ అది చూసుకుంటే కూడా ఒక వెయిట్ కన్సిస్టెన్సీగా అంటే యావరేజ్ వెయిట్ మెయింటైన్ చేయాలంటే కూడా చాలా ఛాలెంజ్ ఇవాళ ఉన్న లైఫ్ స్టైల్కి. ఎందుకంటే మనం ఫుడ్ స్టైల్ అనుకోండి, థింగ్స్ అనుకోండి, కానీ నాకు దీని ద్వారా జరిగింది. And this is happening since how many years? ఎస్, ఆల్మోస్ట్ 10 years నుంచి నేను ఈ యొక్క సిస్టంలో ఉన్నాను. ఎస్, ఆ విధంగా కూడా కన్సిస్టెన్సీగా వాడడం ఈజీగా జరుగుతుంది. ప్లస్ నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయింది.
ప్లస్ ఎక్కడ రెస్ట్రిక్షన్స్ లేదు. దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే నా లైఫ్ స్టైల్లో కూడా ఎన్ని రకాల చేంజెస్ వచ్చిందంటుంటే, ఎందుకంటే డ్యూ టు బిజినెస్లో తెలుసు కదా, ఎందుకంటే మనకి ఎన్నో రకాల వర్క్స్ ఉంటాయి, ఎన్నో రకాల టెన్షన్, స్ట్రెస్. నాకు ఎందుకంటే స్ట్రెస్ కూడా చాలా ఉండేది అన్నమాట. ఎందుకంటే మల్టిపుల్ టాస్క్, మల్టిపుల్ థింగ్స్ చాలా ఉండేది, ప్లస్ టెన్షన్స్ కూడా చాలా ఉండే అన్నమాట. యాజ్ వెల్ యాజ్ దాంతో కూడా వాడడంలో ఏమైపోయిందంటే, అంటే ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోనికి, అంటే ఆ స్ట్రెస్ వల్ల కూడా నాకు ఏంటి అంటే ఒక 2 గంటలు వర్క్ చేయగానే 2 గంటలు రిలాక్స్ అయ్యే పరిస్థితి అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఇప్పుడు తరచుగా ఈ యొక్క ప్రోటోకాల్ వచ్చినాక ఈ యొక్క విషయం వాడుతుంటుంటే నాకు ఆల్మోస్ట్ 10 hours 12 hours కాన్స్టెంట్గా వర్క్ చేస్తే కూడా నాకు అసలు అలసట లేదనమాట. ఆ విధంగా ప్లస్ ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూస్తే 8 నుంచి 12 ఛాయ్ తాగాల్సిన పరిస్థితి. ఎందుకంటే అంటే కొంచెం టెన్షన్ కాగానే ఏదైనా కాగానే ఛాయ్ తాగాలి అన్నట్టు ఉంటుండే కదా. అలాంటి సిచ్యువేషన్స్ కూడా నాకు తెలియకుండా ఈ యొక్క ప్రోటోకాల్, ఈ యొక్క డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఏమైపోయింది అని అంటే మాత్రం ఆటోమేటిక్ తెలియకుండా నాకు అది టీ కూడా దూరం అయిపోయింది. అంటే మనకు తెలుసు ఎన్నో రకాల డ్రింక్స్ అంటే ఎన్నో రకాల చాయ్ అనుకోండి, ఎనర్జీ జ్యూసెస్ అనేసి, కాఫీలు అనుకొని ఇవి తరచుగా అయితేనే ఉంటాయి. ఎందుకంటే ఏదైనా చిన్న మార్పు రాగానే అది తీసుకుంటాము. కానీ దానివల్ల మైండ్ అలర్ట్ అయిపోతాము అని ఒక అజంప్షన్ ఉంటుంది. అజంప్షన్, కానీ మైండ్ అలర్ట్ అవుతుంది అని చెప్పేసి అది మనకు అది అలవాటు అయిపోయింది, మన లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయింది. కానీ ఏమైపోతుందంటే ఇంటర్నల్గా పోయినాక మనకు ఎందుకో ఎన్నో న్యూస్లు చూస్తూనే ఉన్నాం, థింగ్స్ అయితేనే ఉంది, అది తీసుకుంటే మనకి ఎంత బ్యాడ్ అవుతుంది అని కూడా తెలుసు. కానీ ఏం తెలుసా, ఆల్టర్నేటివ్ లేకపోయే వరకు ఏం చేస్తాం, మనం అదే ఇది చేస్తాం. కానీ నా లైఫ్లో ఈ ప్రోటోకాల్ వచ్చినాక టోటల్గా ఆల్టర్నేటివ్ సిస్టమ్ నాకు ఇది వచ్చి అంటే ఎంత ఈజీగా చేసిందంటే నా లైఫ్ని అంత ఈజీగా చేసింది. అంటే ఈ ఏజ్లో కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి ఛాలెంజింగ్ పార్ట్ చెప్పాలంటే, ఒక బిజినెస్లో వండుకుంటూ ఒక బిజీ షెడ్యూల్ పెట్టుకొని లాట్ ఆఫ్ అవుట్ ఆఫ్ స్టేషన్స్ తిరుగుకుంటూ కూడా, కానీ నాకు మాత్రం చాలా 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 మంచి జరిగింది అనమాట. ఈజీ అండ్ మంచి, దట్స్ రియలీ నైస్. బట్ ఇదంతా ఆఫ్టర్ యూజింగ్ ద ప్రోటోకాల్, రైట్? వాట్ వాజ్ రామకృష్ణ గారు's లైఫ్ స్టైల్ బిఫోర్ యూజింగ్ ద ప్రోడక్ట్? ముందు ఎలా ఉండేది అండ్ ప్రోడక్ట్ వచ్చినాక ఎలా మారింది? ఇక బిఫోర్ చెప్పాలని అంటుంటే ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక నాట్ లెస్ దెన్ ఒక 5 times తినేవాడిని. ఓకే. పొద్దున బ్రేక్ఫాస్ట్ అవుతుండే, మళ్ళీ 11-12 o'clock మళ్ళీ ఆఫీస్కి వెళ్ళినాక, అంటే ఆఫీస్ నాకు ట్రావెల్స్ ఆఫీస్ ఉండే, అక్కడికి వెళ్ళినాక మళ్ళీ ఏదో ఒక స్నాక్ టైప్గా ఏదో ఒకటి ఇక నడుస్తుండే అనమాట. చాయ్ బిస్కెట్ అనేసో సంథింగ్ దాంతో ఏదైనా ఒకటి నడుస్తుండే. దాని తర్వాత లంచ్ 1 to 3 మధ్యలో లంచ్ నడుస్తుండే. మళ్ళీ నా ఒక ఏరియా ఏదైతే ఉండేనో అది ప్యూర్ ప్యారడైజ్ ఏరియా అనమాట. బయటికి రాగానే, ఆఫీస్ నుంచి బయటికి రాగానే ఏదో ఒక ఫుడ్ కనిపిస్తూనే ఉంటుంది. ప్లస్ చెప్తున్నాను కదా, చాట్ అనేది 30 daysలో 28 days చాట్ నడుస్తుండే. ఐదర్ శాండ్విచ్ లేకుంటే ఏదో చాట్. బయటికి రాగానే బండ్లే ఉంటుండే, ఇక చూడంగానే ఇక ఖచ్చితంగా అన్వాంటెడ్ ఆ రకంగా ఉంటుండే. మళ్ళీ నైట్ కాగానే మళ్ళీ డిన్నర్. ఇలా చూస్తే మార్నింగ్ 11 లంచ్, ఈవినింగ్ మళ్ళీ ఇది మినిమం 5 times సంథింగ్. మళ్ళీ ఎప్పుడైనా ఎవరైనా వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు వచ్చారు అని అంటుంటే దీంట్లో మధ్యలో మళ్ళీ ఛాయ్లు, ఇన్ని రకాల. అంటే ఆ స్టమక్ని చెప్తున్నాను కదా, సంథింగ్ అది లోపల ఏసీ ఒకటి తర్వాత. దాంతోపాటు కాకుండా కూడా ఇంకొకటి ఏంటంటే, ఆ స్ట్రెస్ వల్ల కూడా నాకు అన్వాంటెడ్ క్రేవింగ్స్ ఎక్కువ ఉండేది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీ దగ్గర తిన్నాను సరే, బయటికి పోగానే మనకు అనిపించగానే మళ్ళీ అది లాగేస్తుండే అనమాట. మళ్ళీ ఏదో ఒకటి తినాల్సిన పరిస్థితి. అట్లా అన్వాంటెడ్ క్రేవింగ్స్ కూడా నా లైఫ్లో చాలా జరుగుతుండే అనమాట. ఆ విధంగా ఏమైపోయిందంటే నా ఫిజికల్ కండిషను ఆల్మోస్ట్ కూర్చుంటే చాయ్ తాగేటప్పుడు కూడా నాకు లాట్ ఆఫ్ టైమ్స్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ టీ కూడా నా స్టమక్ మీద కప్ లాగా, ఒక స్టాండ్ లాగా వాడుకునేవాడిని. ఫుల్గా ఉంటుండే. ప్లస్ అది చెప్తున్నా కదా, ఒక టేబుల్ లాగా వాడాల్సుకున్న పరిస్థితి కూడా ఉండే చాలాసార్లు కూడా. బట్ డ్రాస్టిక్ చేంజ్ అలా నుండి మీరు ఇప్పుడు యూఆర్ ఫిట్ అండ్ హెల్దీ యూజింగ్ దిస్ ప్రోటోకాల్. మీకు అన్నిసార్లు ఇప్పుడు 5 to 6 times మీరు తినేవారు అండ్ సో మచ్ క్రేవింగ్స్ అండ్ ఆల్, అండ్ ప్రోటోకాల్ వాడిన తర్వాత కూడా మీ క్రేవింగ్స్ ఎలా ఉండే? అండ్ డిడ్ యూ స్టాప్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఇది వాడుతున్నా కాబట్టి నేను అది ఆపాలి అన్నట్టుగా ఉండేనా? లేదు, అది చెప్పాలని అంటుంటే ఆటోమేటిక్ తెలిసినాక కూడా, ఎందుకంటే వాడుతుంటుంటే నా దాంట్లో చేంజెస్ వచ్చినాక కూడా మనం కూడా కొంచెం సైన్స్ వెళ్ళి కొంచెం డీప్ చూస్తాం కదా, అవన్నీ చూస్తే కూడా దాంట్లో అర్థమైందనమాట. ఏంటి అని అంటుంటే
ఎందుకంటే ఇంత చేంజెస్ జరుగుతుంది, అసలు ఏముంది దాంట్లో ఏంటి అసలు ఎక్కడ కూడా నేను ఎప్పుడు కూడా కంట్రోల్ చేసింది లేదన్నమాట. ఎక్కడ కంట్రోల్ చేసింది లేదు, ఈ ఫుడ్ తినాలి ఆ ఫుడ్ తినాలని డైట్ చేసింది లేదు, రెస్ట్రిక్షన్ చేయలేదు. అయితే ఆటోమేటిక్ ఏం జరిగింది అని అంటుంటే, ఇప్పుడు నేను ఈ ప్రోటోకాల్ వాడడంలో, ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ అంటే మధ్యాహ్నం అండ్ డిన్నర్లో బ్యాలెన్స్ తీసుకుంటాను కదా, ఆ లాంగివిటీగా ఎనర్జీ మెయింటైన్ అవుతుండే. నాకు తినాలనిపిస్తే కూడా నాకు వద్దు కదా అన్నట్టు నా బ్రెయిన్ చెప్తుండే అనమాట, అవసరం లేదు కదా ఇప్పుడు అనేసి. అసలు అవసరం పడలేదు, ఇక తినలేదు నేను. ఇక మీకు మైండ్ సెట్ క్రియేట్ అయిపోయింది. మైండ్ ఇట్ సెల్ఫ్ చేస్తుంది అనమాట. ఫుల్ఫిల్ ఉన్నాక ఎందుకు తినాలి అన్నట్టు ఆ మైండ్ ఇట్ సెల్ఫ్, ఆ బ్రెయిన్ చెప్తుంది కూడా. మనకి బ్రెయిన్ చెప్తుంది కదా, తినాలన్నా బ్రెయినే ఇదన్నా. అంటే ఇంబ్యాలెన్స్ కండిషన్ నేను చేసేది కూడా, నా లైఫ్ స్టైల్లో ఇంబ్యాలెన్స్ చేసేది కూడా అదే అని చెప్పి తెలిసింది. ప్లస్ మంచి చేసినప్పుడు కూడా అదే అని చెప్పి తెలిసింది. ఎస్, దీంతో పాటు పోయినాక నాకు అర్థమైందన్నమాట. దీంతో కొంచెం స్టడీ చేస్తుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, బాడీ ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ జరుగుతుందో అప్పుడు ఈ అన్వాంటెడ్ క్రేవింగ్స్, బాడీ ఇంబ్యాలెన్స్, బాడీలో ఫ్యాట్ జమ కావడం ఇవన్నీ జరుగుతాయి అనేది. కానీ ఈ ప్రోటోకాల్ చేయడంలో ఏమైపోయిందంటే టోటల్గా నా సైకిల్ అంతా కూడా రెగ్యులరైజ్ అయిపోయింది. ఆటోమేటిక్ నా ఒక రిజల్ట్స్ అనేది చేంజెస్ బాగా జరగడం ఇదైందన్నమాట. ఓకే. ప్లస్ లేకుంటే నా ఫేస్లో కూడా ప్లఫీ ఉంటుండే, ఆ ఫేస్లో కూడా చాలా చేంజెస్ వచ్చింది అనమాట. సో మేజర్ చేంజ్ మీకు వెయిట్ లాస్లో అయింది, క్రేవింగ్స్ దగ్గర అయింది. ఆర్ దేర్ ఎనీ అదర్ మేజర్ చేంజ్ దట్ యూ హ్యావ్ సీన్ that made you keep consistent all these years and ఇంకా మీరు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు కాబట్టి మేజర్ హెల్త్ ఇష్యూస్ దట్ దిస్ ప్రోటోకాల్ విల్ ఫోకస్ ఆన్? సో మీకు ఒక రకంగా హెల్ప్ అయింది, నాకు ఒక రకంగా హెల్ప్ అయింది, అండ్ ఇంకొక పర్సన్కి ఇంకో రకంగా హెల్ప్ అవుతుంది. సో వాట్ ఆర్ ద మేజర్ థింగ్స్ దట్ దిస్ ప్రోటోకాల్ విల్ హెల్ప్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్? ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు నా లైఫ్ స్టైల్లో యాక్చువల్లీ ఎందుకంటే మన చేతిలో మన పరిధి లేకుండా అయిపోయింది. అంటే ఈ ఫుడ్లో అనుకోండి, ఫుడ్ అంతా కూడా ప్రాసెస్ ఫుడ్ అని చెప్పేసి, ఎందుకంటే రెగ్యులర్గా మనము మెసేజెస్ అనుకోండి, న్యూస్ అనుకోండి తెలుస్తూనే ఉంది. కానీ పరిధి దాటి వెళ్ళిపోయింది. పొల్యూషన్ ఫుడ్ అంటున్నాము, ప్రాసెస్ ఫుడ్ అంటున్నాము, అన్ని రకాలు కూడా తీసుకోవాల్సినవి. ఎందుకంటే ఆల్టర్నేటివ్ సిస్టమ్ దొరికేంత వరకు కూడా ఛాలెంజే ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి అలా చూస్తే ఇట్స్ బిగ్ ఛాలెంజ్. యాజ్ ఏ గూగుల్లో వెళ్ళి ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చూస్తే కూడా ఆల్మోస్ట్ 40, 50, 60% రేంజ్లో ఇదవుతుంది. అయితే ఇంత చేంజెస్ అయిపోయినాక ఇవన్నీ కూడా ఎందుకని అంటుంటే ఇట్లనే లైఫ్ స్టైల్ ఇట్లా తీసుకుపోయినాం అనుకో, ఇవాళ ఎన్నో సైన్స్లు వచ్చినాయి, ఎన్నో పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఎన్నో థింగ్స్ వచ్చినాయి. అయినా కూడా ప్రాబ్లం నుంచి బయటకు వస్తున్నాను అంటుంటే అసలు అదొక ఛాలెంజింగ్ పార్టే ఉంది. అంటే డే బై డే డోసేజ్ పెరుగుతుంది, అంటే మెడిసిన్ డోసేజ్ పెరుగుతుంది తప్ప కానీ ఎవరు కూడా బయటకు వచ్చిరని చెప్పేసి ఎక్కడ కూడా కనిపిస్తలేదు. కానీ ఇది వాడడంలో ఏం జరిగింది ఏంటి అని అంటుంటే, అంటే డయాబెటిక్ కంట్రోల్, అంటే డయాబెటిక్ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ప్లస్ ఏదైతే ఉంటుందో ఇంటర్నల్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి ఇన్సులిన్ సెన్సిటివిటీకి వచ్చింది అనుకోండి, డయాబెటిక్ నుంచి కూడా బయటకు వచ్చేస్తారు, అంటే రివర్స్ అవుతుంది. అదేవిధంగా బీపీ నుంచి కూడా రివర్స్, కొలెస్ట్రాల్ మెయింటెనెన్స్ అవుతుంది. ఇప్పుడు నా ఇంబ్యాలెన్స్ కొలెస్ట్రాల్ కూడా నాకు ప్యాథలాజికల్గా కూడా చెప్పాలనంటే HbA1c చేంజెస్ జరిగింది. HbA1c ఆల్మోస్ట్ 6 ఆ రకంగా మెయింటైన్ అవుతుండే, ఇప్పుడు 5.2 నా HbA1c. ఓకే. అంటే ఏజ్ పెరిగినా కొద్దీ లైఫ్ స్టైల్ చేంజెస్ బట్టి ఎవరికైనా ఇవాళ ఆలోచన చేస్తుంటే అదంతా ముదురు అంటే డ్రాస్టిక్ మైనస్ కండిషన్స్కే వస్తుంది. కానీ నాకేం జరిగింది అంటే ఒక పాజిటివ్ రైక్ ఏంటంటే HbA1c 5.2కి వచ్చింది, ప్లస్ కొలెస్ట్రాల్ నార్మల్ అయింది, ట్రైగ్లిజరైడ్స్ నార్మల్, గుడ్ కొలెస్ట్రాల్ పెరిగింది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గింది. ఓకే. అంటే ఒక ఎవిడెన్షియల్గా నా ఫిజికలే కాదు, నా మెంటల్ కండిషన్స్ కూడా నాకు అప్పుడు అన్వాంటెడ్ ఉన్నప్పుడు. ఇంకోటి మీకు చెప్పాలంటే అన్నిటికన్నా బిగ్ ఛాలెంజ్ ఏముండే అంటుంటే, నా ఇంబ్యాలెన్స్ కండిషన్స్లో ఏమవుతుందంటే నాకు తెలియకుండానే కోపం వచ్చేస్తుండే అనమాట. ఎంత ఫాస్ట్గా కోపం వస్తుండే అంటుంటే అసలు అర్థం కాదనమాట. ఒక చెంచా కానీ ఒక చిన్న గ్లాస్ కింద పడితే కూడా ఇంట్లో వాళ్ళ మీద బాగా అరిచేసేవాడిని. అలాంటి సిచ్యువేషన్స్ కూడా నాకు ఎప్పుడైతే నా ఒక చేంజెస్ జరిగినాయో, ఇంటర్నల్ చేంజెస్ జరిగినాయో, పేషెన్సీ లెవెల్స్ ఇంప్రూవ్ అయింది, మెంటల్ స్ట్రాంగ్నెస్, ప్లస్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్గా ఎనర్జీ కూడా మంచి మెయింటైన్ అవుతుంది. ప్లస్ దాంతోపాటు ప్యాథలాజికల్ చేంజెస్ కూడా జరిగినాయి అన్నమాట. ఇది చాలా బిగ్ రిజల్ట్స్ అన్నమాట. బీయింగ్ ఏజ్ పోయినా కొద్ది ప్యాథలాజికల్ చేంజెస్ అంటే డిఫరెన్స్ అంటే మైనస్కి వస్తుంది, కానీ నాకు ప్లస్ జరిగింది. అది ఇవాళ ఒక వరమే కదా నిజంగా చెప్పాలంటే, ఇప్పుడు లైఫ్ స్టైల్ ఒక వరం లాంటిది. సో ఈ ప్రోడక్ట్ మనకి ఫిజికల్గా, మెంటల్గా, ఇమోషనల్గా ఆల్ ద వే ఇట్స్ హెల్పింగ్ అస్ టు గ్రో ఇన్ అ బెటర్ వే. ఎస్, అన్ని రకాలు కూడా హెల్ప్ చేస్తుంది అన్నమాట. యా. సో ఇప్పుడు అన్ని పాజిటివ్స్ చెప్పారు మీరు. వాట్ ఈ ప్రోటోకాల్, ఈ జర్నీ, 10 years జర్నీలో ఈ ప్రోటోకాల్ మీకు, ఈ ప్రోడక్ట్ మీకు ఎంత ప్లస్ చేసింది అని. బట్ ఎవ్రీ జర్నీ హ్యాస్ అ ప్లస్ అండ్ అ మైనస్. వాట్ వాజ్ దట్ నెగటివ్ ఆర్ అ మైనస్ పాయింట్ దట్ యూ ఫేస్డ్ ఇన్ దిస్ జర్నీ?
ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్ అంటే అది పెద్ద చెప్పుకోదగ్గ నెగిటివ్ ఏం కాదు. ఎందుకని అంటుంటే ఏదైనా కొత్త విధానానికి ఎవరన్నా తీసుకున్నా చేసినా ఏంటి అని అంటుంటే ఒక డిఫరెన్షియేట్ వస్తుంది. ప్లస్ ఎందుకని అంటుంటే ఆ డిఫరెన్షియేట్కి ఎందుకంటే పాజిటివ్ ముందు నెగిటివ్ అది పాయింట్ పర్సంటేజ్లో నెగిటివ్. ఆ నెగిటివ్ అంటే ఏదో సైడ్ ఎఫెక్టు అట్లాంటిది అవన్నీ థింగ్స్ కూడా ఏమీ లేవు. ఎందుకంటే ఇది టోటల్గా ఆర్గానికే కాబట్టి ఇదేం కాలేదు. నెగిటివ్ అని అంటుంటే లైక్ ఏంటంటే ఇప్పుడు ఫైబర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇమీడియట్ ఫైబర్ తినే అలవాట్లేదు. ఇప్పుడు బ్యాలెన్స్లో ఫైబర్ ఉంటుంది. ఒక్కొక్కసారి లైక్ ఏంటి అని అంటుంటే ఫస్ట్ 1-2 టైమ్స్కి ఎందుకంటే ఒకటేసారి సాచెట్ డోసేజ్ తీసుకున్నప్పుడు ఏదైనా బ్లోటింగ్ లాగానో లేకుంటే ఏదైనా హార్డ్ లాగా అయిందనుకోండి, కొంచెం వాటర్ గిట్ట తాగేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగి అదంతా చేసేస్తే అది ఆటోమేటిక్గా ఇదైపోతుండే. అంతే తప్ప కానీ అంతకన్నా పెద్ద నెగిటివ్ అట్లాంటివి ఏం జరగలేదు. లేదు. సో you've been using this product since 10 years కాబట్టి అవును. అంటే మ్యాండేటరీగా నేను ఇది తీసుకుంటేనే నా హెల్త్ బాగుంటుంది, లేకపోతే ఇది లేకపోతే నాకు ఈ లైఫ్ లేదు అన్నట్టుగా ఉండేనా? లైక్ ఈజ్ ఇట్ మ్యాండేటరీ టు టేక్ ఇట్? అంటే కొన్నిసార్లు కొంతమంది ఇప్పుడు మెడిసిన్ అనుకోండి, మనకి ఇప్పుడు హెడేక్ స్టమక్ పెయిన్ అవుతుంది, మ్యాండేటరీ అది తీసుకుంటేనే తగ్గుతుంది లేకపోతే తగ్గదు అన్నట్టుగా. ఈజ్ దిస్ ప్రోడక్ట్ కంప్లీట్లీ మ్యాండేటరీ ఫర్ అ లైఫ్ స్టైల్ టు టేక్, ఫర్ అ పర్సన్ టు టేక్? ఇప్పుడు ఇది ప్రోడక్ట్ ఇది వచ్చేది ఏంటి అని అంటుంటే ఇది ప్రోడక్ట్ అంటుంటే ఏదో మెడిసిన్ కాదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఫుడ్ సప్లిమెంట్ బేస్కే వస్తుంది. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి కూడా మనం చదువుతూనే ఉంటాం బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. అయితే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎందుకు ఇంబ్యాలెన్స్ అవుతుంది, ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, హెల్త్ ఛాలెంజెస్ ఎందుకు వస్తున్నాయి, దాంతోపాటు ప్లస్ ఇంకోటి ఎందుకంటే ఇవన్నీ మనం డిఫరెంట్ ఎందుకంటే డయాబెటిక్ అనుకోండి, బీపీ ఇవన్నీ ఆలోచన చేసుకుంటే డిజీజ్ లైక్ ఏంటంటే 2 డిజీజ్ అంటే ఏంటి అని అంటుంటే జ్వరం లాంటిది వస్తుంది, వైరల్ ఫీవర్స్ ఇలాంటి దానికి యాంటీబయాటిక్స్ లైక్ ఏంటంటే ఒక 3 days 4 days కోర్స్ వాడితే సరిపోతుంది. కానీ బాడీలో వచ్చే డిజార్డర్స్ అది ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ద్వారానే ఇదవుతుందని చెప్పేసి లాట్ ఆఫ్ న్యూస్ థింగ్స్ అన్నీ తెలుసు కదా. ఎందుకంటే ఇప్పుడు మనం గమనిస్తుంటే ఎందుకంటే ఎవరినో నేను క్రిటిసైజ్ చేయాలి, ఎవరినో పాయింట్అవుట్ చేయాలని కాదు. ఇప్పుడు లాంగవిటీ నుంచి నా చైల్డ్హుడ్ నుంచి కూడా నేను ఎందుకంటే నాకు ఎందుకు హెల్త్ అంటే ఎందుకు ఇంపాక్ట్ జరిగింది అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. లైక్ ఏంటంటే అట్ ద ఏజ్ ఆఫ్ 13 నాకు ఎప్పుడైతే 13 ఏజ్లో మా డాడీ చేతి కింద అంటే మా డాడీ బిజినెస్ మ్యాన్ అనమాట, ఆయన చేతి కింద అంటే నాకు బుద్ధి తెలిసి అంతకన్నా ముందు ఏదో చిన్నగా ఇంట్లోనే ఉంటాము అదంతా ఇదైపోతుంది. 7th క్లాస్ నుంచి కూడా నేను అట్ ద ఏజ్ ఆఫ్ 13 7th క్లాస్ నుంచి కూడా మా డాడీకి ఆయన చేతి కింద ఉన్నట్టే అలవాటు అనమాట. అదే టైంలో అంటే ఎందుకు ఇంపాక్ట్ జరిగింది అనేది ఇప్పుడు నాకు అది యాదొస్తే మాత్రం నాకు ఎమోషనల్ అవుతుంది. ఏంటంటే అది 13 ఏళ్ళకే ఇప్పుడు ఏ తండ్రి అయినా కూడా చాక్లెట్ తెచ్చి ఇవ్వాలి, ఒక చాక్లెట్ కొనుక్కోపో ఏదైనా కొనుక్కోపో అన్నట్టు ఇస్తుంది. కానీ అప్పట్లో మా డాడీకి డయాబెటిక్ పోయి డయానిల్ ట్యాబ్లెట్ అనేసి ఉండే అనమాట. డయానిల్ ట్యాబ్లెట్ తీసుకొనిరా, ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకొనిరా. ఒక చిన్న పిల్లలు ఉన్నప్పుడే ట్యాబ్లెట్స్ తీసుకొని పోతుంటే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో మీరు గమనించండి. అవునా కదా? ఆ సిచ్యువేషన్ని చూసి ఎందుకంటే ఎప్పుడు కూడా మెడిసిన్ తీసుకొని పోతున్న అంటే ఆయన లైఫ్లో ఏం జరిగింది అంటే మా డాడీని నేను చూసినా కాబట్టి ఆయన లైఫ్లో ఏం జరిగింది, డే బై డే డోస్ పెరిగింది తప్ప కానీ ఆయన పోయేంత వరకు కూడా ఎక్కడ కూడా డోసేజ్ తక్కువ కాలేదు, ఎప్పుడు కూడా ఆయనకు రికవరీ కాలేదు. ఆఖరికి అట్ ద ఏజ్ ఆఫ్ చాలా చిన్న ఏజ్లోనే ఈ పాజిటివ్ అనమాట. అంటే చూడండి, ఒకవేళ దొరికింది అనుకోండి, ఆల్టర్నేటివ్ దొరికింది అనుకోండి, అసలు ఇదంతా ఉండదు. ఇవాళ మనం అది ఫేస్ చేస్తున్నాము, అవన్నీ ఇది చేస్తున్నాం. కానీ ఇది వాడడంలో టోటల్గా అన్నీ రివర్స్ అవుతున్నాయి కాబట్టి నాకు ఎంత సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు ఫీల్ అవుతున్నా, అయ్యో అప్పుడు దొరకలేదే, అప్పుడు లేదే అనేసి. కానీ ఇవాళ నాకు దొరికినాక ఎంత హ్యాపీగా ఉంది. ఆ రకంగా నేను వాడుతున్నాను, నా ఈ ప్యాథలాజికల్ రివర్స్ చేసుకున్నాను. ప్లస్ అదే కాకుండా కూడా నా థింగ్స్ అవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద ఇది నా లైఫ్ స్టైల్ ఇట్లా అంటే ఇక జరుగుతుంది అనమాట. ఒక ఇన్సిడెంట్ మనకి హిట్ అయినప్పుడే we connect to what we are doing, and that's what has happened in your life. ఎస్, అది ఇక అది చూసినాను అనమాట. అది చూసినాక అదంతా ఇంపాక్ట్ అయింది. ప్లస్ అసలు ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు కూడా ఆలోచన చేస్తే ఏంటి అని అంటుంటే ఎక్కడికైనా మూవ్ కావాలన్న కష్టము, ఒక డ్రెస్ వేసుకోవాలన్న కష్టము. ఎందుకంటే ఫిజికల్ ఎంత లాగుంటే ఏ డ్రెస్ సూట్ అవుతుంది, ఎక్కడ ఇది అవుతుంది. ఓ 2 గంటలు వర్క్ చేస్తే 4 గంటలు రిలాక్స్ కావాల్సిన పరిస్థితి. ఇక అంటే ఎగ్జాస్ట్ అయిపోతుండే అనమాట, బాడీ ఎగ్జాస్ట్ అయిపోతుండే. ఎనర్జీ లెవెల్స్ ఇక ఇప్పుడైతే ఎనర్జీ లెవెల్స్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. చూస్తున్నాను, రోజు చూస్తున్నాను. సో ఓకే, దిస్ ఈజ్ వన్ క్వశ్చన్ దట్ ఐ హ్యావ్ ఆల్సో బెన్ ఆస్డ్ లాట్ ఆఫ్ టైమ్స్. అందరు చాలామంది అడిగారు, తెలిసిన వాళ్ళు అడిగారు, నా సోషల్ మీడియాలో అడిగారు అందరూ. ఐ ఆల్సో వాంట్ టు ఆస్క్ యూ ద సేమ్ థింగ్. ఇస్ దిస్ ప్రోటోకాల్ ఏజ్ రిస్ట్రిక్టెడ్?
ఇది ఏం ఏజ్ రిస్ట్రిక్షన్ లేదు, ఇది జస్ట్ లైక్ యాజ్ అ ఫుడ్ సప్లిమెంట్ అనమాట. ఎందుకంటే దీనికి ఏమి ఏజ్ రిస్ట్రిక్షన్ లేదు, ఎందుకంటే డిఫరెంట్ ఇది ఉంటుంది కాబట్టి ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు వీళ్ళు యాజ్ అ నామ్ కండిషన్ పెడతారు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏజ్ రెస్ట్రిక్షన్ అని చెప్పి మాట్లాడుతారు కాబట్టి నేను ఒకటి చెప్తా. ఇప్పుడు నేనే కాకుండా కూడా నా ఫ్యామిలీ కూడా వాడుతూనే ఉన్నారు, నా భార్య వాడుతుంది, నా 2 పిల్లలు కూడా వాడుతున్నారు, నాకు 2 కొడుకులు 2 వాడుతున్నారు అనమాట. ఆలోచన చేస్తే అట్ ది ఏజ్ ఆఫ్ నా చిన్న బాబు 20 years ఇప్పుడు, ఎందుకంటే మార్నింగ్ బ్యాడ్మింటన్కి వెళ్తాడు యాజ్ వెల్ యాజ్ కాలేజ్ వెళ్తాడు. అయితే ఇవన్నీ నాదంతా చూసినాక కూడా ఏజ్ రెస్ట్రిక్షన్ అని అంటుంటే ఇప్పుడు ప్రోడక్ట్ అనగానే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు తెలుసా, నాకు ప్రాబ్లం ఉంటేనే వాడాలి అనేది ఇది అంటాడు. కానీ డైలీ యాక్టివిటీలో మనం నిజంగా చెప్పాలని అంటుంటే మనం వెయిట్ చేస్తున్నాం అనమాట. ప్రాబ్లం వస్తుందని చెప్పి గ్యారంటీ తెలుసు, ప్రాబ్లం వచ్చినాక దాని వెనక పరిగెత్తుతున్నాం. కానీ ఈ యొక్క ప్రోటోకాల్ వచ్చినాక అంటే ఎంత ఈజీగా ఇదైపోయిందని అంటుంటే ఒక ఈజీ లైఫ్ స్టైల్, ఈజీ లైఫ్ గోయింగ్ అన్నట్టు ఇదైపోయింది అనమాట. ఆ ప్రకారంగా ఏమైందని అంటుంటే మా చిన్నబాబు కూడా నన్ను చూసి ఆయన కూడా వాడుతున్నాడు. కానీ ఇవాళ ఇప్పుడు 20 years ఏజ్ పర్సన్కి నేను డైట్ కండిషన్స్ లేకుంటే ఒక ఛాలెంజింగ్ విధానాలు ఇచ్చిననుకోండి, ఏమైపోతుంది, వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేయరు. కానీ లక్కీగా ఏమైపోయిందని అంటుంటే ఇది ఒక ఆల్టర్నేటివ్గా ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఎనర్జీ కావాలి, ఎందుకంటే స్పోర్ట్స్ వెళ్తుంటాడు, కాలేజ్ వెళ్తుంటాడు, ఆ రకంగా ఆయన కూడా ఇస్తున్నాను. ప్లస్ వాళ్ళకి ఎటువంటి విధమైన రెస్ట్రిక్టెడ్ లేదు కాబట్టి వాళ్ళు ఈజీగా యాక్సెప్ట్ చేసేసి వాళ్ళు వాడుతున్నారు. ఒకవేళ నేను ఇది ప్రొవైడ్ చేయలేదనుకో, ఎగ్జాంపుల్ యాజ్ ఎ ఫాదర్ నేను ప్రొవైడ్ చేయలేదనుకోండి, ఏం జరుగుతుంది అప్పుడు? అయినా కూడా ఏదో ఒకటి బయట వెళ్ళినప్పుడు ఏదో షుగరీ డ్రింక్స్ లేకుంటే ఎనీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్టర్నేటివ్ ఇదైనప్పుడు ఏమైపోతుంది? షుగరీ డ్రింక్స్ మనకు తెలిసి ఇవ్వాలి, ఎన్ని న్యూస్లో వస్తున్నాయి ఏమొస్తున్నాయి అనేది. షుగరీ డ్రింక్స్ లేకుంటే డిఫరెంట్ డ్రింక్స్, ఎందుకంటే వేరే బ్రాండ్ అవి ఇవి నేను మాట్లాడేది కాదు, కానీ ఎందుకంటే ఆ పాయింట్అవుట్ చేసేదానికన్నా అని చెప్పేసి అవన్నీ వాడేదానికన్నా నా పిల్లలకు ఎందుకని అంటుంటే ఇప్పుడు నేను వాడినాక నాకు ఏదైతే మంచి రిజల్ట్స్ జరిగిందో నాకు కూడా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నా ఫ్యామిలీకి, నా భార్యకి కానీ నా పిల్లలకు కానీ వాళ్ళకు హై క్వాలిటీ, హై థింగ్స్ అన్ని రకాలు కూడా ప్రొవైడ్ చేయాలని ఉంటుందన్నమాట. అది ప్రొవైడ్ చేయడంలో ఇది ఈజీగా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా వాడుతున్నారు, వాళ్ళకు కూడా ఏం ఛాలెంజింగ్ లేకుండా వాళ్ళు వాడుతున్నారు, అన్ని రకాలు కూడా బాగా జరుగుతుంది. ఓకే, సో ఎలాంటి ఏజ్ రిస్ట్రిక్షన్ లేదు, లేదు. మీరు మీ ఫ్యామిలీ యూస్ చేస్తూనే ఇంకొకరికి సజెస్ట్ చేస్తున్నారు, అండ్ దట్స్ రియలీ నైస్. సో మనకి మార్కెట్లో ఒక హెల్త్ సరిగ్గా చేసుకోవాలి, ఒక హెల్త్ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ కావాలంటే మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. రైట్. వై ఓన్లీ ఫీల్ గ్రేట్ సిస్టమ్? వై హ్యావ్ యూ చోస్ దిస్? ఎస్, ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటి అని అంటుంటే ఈ ప్రోటోకాల్, ఎందుకంటే నేను కూడా డిఫరెంట్ ఎందుకంటే నేను అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటి అని అంటుంటే నా బిజినెస్ అనేది పక్కకు పెట్టి, నా థింగ్స్ అనేది పక్కకు పెడితే నా ఆర్గన్స్, నా స్టమక్, నా గుండె నాకు ఇంపార్టెంటే కదా. ఎస్, నేను ఇంటర్నల్గా నేను యూస్ చేస్తున్నా అది ఇది అని అంటుంటే ఈ ఇంట్లో వచ్చినాక నాకు అర్థమైంది ఏంటి అని అంటుంటే మనం చూస్తాం మార్కెట్లో డిఫరెంట్ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ అని చెప్పి చూస్తాము. డిఫరెంట్ అంటే ఎన్నో రకాల హెల్త్ ప్రోడక్ట్స్, ఇది అంటే దేని బేస్ తీసుకోవద్దని అనుకున్నాను. కొన్ని ఏంటంటే కొన్ని మల్టిపుల్ ఫ్రూట్ జ్యూసెస్ అని, అంటే మల్టిపుల్ ఇవన్నీ వస్తాయి, మల్టిపుల్ వాల్యూ జ్యూసెస్ అనేసి డిఫరెంట్ డ్రింక్స్ వస్తుంటాయి, అవన్నీ వస్తుంటాయి. కానీ అందులో ఒక జనరల్ యూసేజ్ లాగానే అవన్నీ కనిపించినాయి అనమాట. కానీ ఈ ప్రోటోకాల్లో నాకు ఇది కనిపించింది అంటుంటే నా రెస్ట్రిక్షన్స్ లేకుండా, అక్కడ ఎక్కడ పోయినా కూడా రెస్ట్రిక్షన్ ఉంది, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు నాకు చాలా ఎదురైనాయి. కానీ ఇక్కడ రెస్ట్రిక్షన్ లేదు, ఇంపార్టెంట్ థింగ్. ప్లస్ ఏంటి అంటే నాకు ఇక్కడ కూడా ఏ ఫుడ్ తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా ఆ ఫుడ్లో ఉన్న ఏదైతే న్యూట్రిషన్ వాల్యూస్ తగ్గినాయో ఈ ప్రోడక్ట్తో నాకు న్యూట్రిషన్ వాల్యూస్ బ్యాలెన్స్ అవుతున్నాయి. అంటే బ్యాలెన్స్ చేయటం అన్నప్పుడు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాము, అంటే ఎక్కడ తప్పుతలేను. నేను అది ఎక్కువ తీసుకోవాలన్నా, ఇది ఎక్కువ తీసుకోవాలన్నా, నేను వెయిట్ లాస్ చేయాలంటే కొన్ని దగ్గర పోతే ప్రోటీన్ తినాలి, కొన్ని దగ్గర తీస్తే ఇది రెస్ట్రిక్ట్ చేయాలి, ఫుడ్ మానేయాలి, అది మానేయాలి. ఇక్కడ ఏమీ లేదు, నా బ్యాలెన్స్ని, నా ఒక ఫుడ్ని నేను బ్యాలెన్స్ తీసుకొని వెళ్తున్నాను. ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆ ఇంటర్నల్గా ఏదైతే స్టడీ లెక్కలో పోయినా కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీకి తీసుకొని వస్తుంది. ఇవాళ వరకు ఈ సైన్స్ మీద ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ నాకు ఎక్కడ కూడా కనిపించలేదన్నమాట. ఓకే, అందుకోసం అనేసి నేను కూడా వాడుతున్నాను, రెగ్యులర్గా నేను ప్రాక్టీస్ కూడా చేస్తాను, అంటే రెగ్యులర్గా నేను కన్సిస్టెన్సీగా వాడుతున్నాను నేను. ఓకే, చాలా మందికి మీరు రికమెండ్ చేశారు, మీరు యూస్ చేస్తున్నారు, మీకు హెల్ప్ అయింది, మీ ఫ్యామిలీకి హెల్ప్ అయింది, అండ్ యూ హెవ్ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ యువర్ జర్నీ. వాళ్ళకి రికమెండ్ చేసి వాళ్ళు ఐ వాంట్ టు టెల్ ఎనీవన్స్ ఎక్స్పీరియన్స్, మీరు సజెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళు వాడి వాళ్ళకి చేంజ్ రావటమో లేకపోతే వాళ్ళకి నచ్చిందో నచ్చలేదో దెర్ బీ సమ్ ఫీడ్బ్యాక్. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా వచ్చింది మీకు?
అసలు ఫీడ్బ్యాక్ అంటే ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి ఇక్కడ నేను చెప్పినంటే డయాబెటిక్ పీపుల్ ఎంతోమంది HbA1c ఇంబ్యాలెన్స్ ఉండి హై డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా నార్మల్ కండిషన్స్కి వచ్చిర్రు. వాళ్ళ డోసేజ్ ఆఫ్ మెడిసిన్స్ కూడా అన్ని కంట్రోల్కి వచ్చినాయి. అదే కాకుండా బీపీ ప్లస్ కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నిటికన్నా మేజర్ ఇంపాక్ట్ ఏంటి అని అంటుంటే నేను లేడీస్లో చాలా ఇలా ఛాలెంజింగ్ ఫేస్ అయినాయి. ఏంటంటే లేడీస్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ PCOD ప్రాబ్లం అనేది, దాని నుంచి కూడా రివర్స్ బ్యాక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అనమాట. దాని నుంచి కూడా నయమైన వాళ్ళు ఉన్నారు. ప్లస్ హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ లైక్ ఏంటంటే థైరాయిడ్ నుంచి కూడా ఎంతోమంది థైరాయిడ్ నుంచి బ్యాక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే చాలామంది కూడా వాడుకున్నాక చేసినాక ఒకటి ఇప్పుడు లైఫ్ టైం అనేది ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందనుకో లైఫ్ టైం మెడిసిన్స్ వాడాలనే ఒక పరిస్థితిలో మనం ఉన్నాము. కానీ ఇది వాడినాక వాళ్ళు మెడిసిన్స్ అన్ని మానుకునే పరిస్థితి వస్తుంది అంటుంటే ఆ ఒక బ్లెస్సింగ్స్ అనుకోండి, ఆ థింగ్స్ నాకు చెప్తున్నా కదా. అలాంటి వాళ్ళు వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు నా లైఫ్లో నేను ఎన్నోసార్లు నాకు కంటెంపటి నీళ్ళు వచ్చినాయి తెలుసా. ఎందుకంటే ఆ సంతోషమైన విషయాలు ఏంటంటే ఎవరికైనా ఏమంటే ఇప్పుడు ఇవాళ ఎట్లా జరిగిందంటే నాకు మంచి జరిగితే చాలు, నాకు ఒక్కరిని దొరికితే చాలు, నాకు ఇదైపోతే చాలు అని చెప్పేసి. కానీ ఏంటని అంటుంటే ఒక మంచి విధానాన్ని ఒక మంచి థింగ్స్ని తీసుకొని వెళ్తాయి. ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మీరే అన్నారు అనమాట, ఎస్ మీరు వాడినాక ఇవాళ మీరు ఇంత సంతోషంగా నాతోనే ఇంటర్వ్యూ చేస్తున్నారని అంటుంటే ఆ సంతోషం నాకు కనిపిస్తుంది కదా మీ ఫేస్లో. అది అన్నమాట. ఆ రకంగా చెప్తున్నాను. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలామంది రివర్స్ వచ్చారు, మెడిసిన్స్ మానుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు దర్ ఇస్ వన్ రిపిటేటివ్ క్వశ్చన్, మీకు చాలామంది వచ్చి మాట్లాడుంటారు, మెడికేషన్ తీసుకుంటూ నేను ఈ ప్రోటోకాల్ వాడచ్చా అని. లైక్ వాట్ ఎనీ కైండ్ ఆఫ్ మెడికేషన్, ఇట్ కుడ్ బి షుగర్ థైరాయిడ్కి వాడతారని డిఫరెంట్ కైండ్ ఆఫ్. ఇప్పుడు నేను ఇది ఇచ్చేది మెడిసిన్ ఆల్టర్నేటివ్ కాదమ్మా. మెడిసిన్ ఆల్టర్నేటివ్ అయితేనేమో నేను ఆ మెడిసిన్ మానేసి ఈ మెడిసిన్ వాడు అన్నట్టు చెప్తాను. నేను ఇది ఫుడ్ సప్లిమెంట్ అనమాట. ఇవాళ ఫుడ్ సప్లిమెంట్ వల్లనే ఇవాళ గమనించుకుని ఉంటుంటే నేను ఒక చిన్నది మళ్ళీ కూడా నేను ఇప్పుడు ఒక 2 తరాల ముందు, ఒక 3 తరాల ముందు మన యొక్క యాన్సిస్టర్స్, మన యొక్క ఇప్పుడు నా అమ్మమ్మ ఏజ్లో లేకుంటే వాళ్ళ మమ్మీ ఏజ్లో చూస్తుంటే వాళ్ళకి ఇంత మెడికేషన్ అవసరం లేకుండా ఉండే. ఎందుకంటే వాళ్ళకు న్యాచురల్ పద్ధతులు, వాళ్ళ యొక్క ఫుడ్ థింగ్స్ అన్నీ కూడా అన్ని రకాలు కూడా వాల్యూ ఫుడ్ అనేది వాళ్ళు తిన్నారనమాట. ఇవాళ మనకు ఆ వాల్యూలెస్ ఫుడ్ మనం తింటున్నాము, ఇంబ్యాలెన్స్ ఫుడ్ తింటున్నాము, నిద్ర లేకుండా నడుస్తుంది లైఫ్ అంతా కూడా. ఆ విధంగా అని చెప్పేసి మనకేంటి అని అంటుంటే ఇవాళ ఇంటర్నల్గా ఉన్నది ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒకటి షుగర్కి అని అన్నారు. ఇప్పుడు షుగర్ ప్రతి ఒక్కరికి షుగర్ ఉంటుంది, కానీ అది ఇంబ్యాలెన్స్ అయినప్పుడే కదా డయాబెటిక్. అవునా? షుగర్ బ్యాలెన్సింగ్ పెట్టుకోనీకి ప్రీవియస్ పీపుల్ ఏమంటే మంచి ఫుడ్ తినేవాళ్ళు, రైట్ టైం ఫుడ్ తినేవాళ్ళు, రైట్ న్యూట్రిషన్ ఫుడ్ తినేవాళ్ళు, అంటే మంచి న్యూట్రిషన్ అంటే బ్యాలెన్స్ డైట్ తినేవాళ్ళు. కానీ ఇవాళ మనకు ఆ బ్యాలెన్స్ తప్పింది కాబట్టే ఆ ప్రాబ్లం ఇదవుతుంది. కానీ ఇవాళ మనకు ఇమ్మీడియట్గా మనకు ఏదో ఇంపాక్ట్ జరుగుతుందని చెప్పేసి ఇవాళ ఎందుకనంటే వేరే ఆల్టర్నేటివ్ లేకపోయే వరకు ఏంటంటే మనకు మెడిసిన్ ఎదురుంది కాబట్టి ఇమ్మీడియట్గా అవుతుంది అని చెప్పేసి పోయినాం. కానీ ఇవాళ వరకు ఆలోచన చేస్తే ఎంతమందికి మెడిసిన్స్తో రివర్స్ వచ్చారు ఇప్పుడు కానీ దీనివల్ల ఆటోమేటిక్ నేను మెడిసిన్ని మానుకోమని దీంతో నేను మెడిసిన్ని ఆల్టర్నేటివ్ కాదు, కానీ ఫుడ్లో వాల్యూస్ ఇంప్రూవ్ చేసుకుంటా మీ లైఫ్ స్టైల్ నార్మల్ అవుతుంది. ఆటోమేటిక్గా మీరు డయాబెటిక్ ఉన్న కండిషన్ నుంచి మీరు షుగర్ బ్యాలెన్సింగ్ వచ్చేస్తారు. అప్పుడు మీరే ఏం చేస్తారు? ఇప్పుడు షుగర్ ఇంబ్యాలెన్స్ అయిపోయింది, డయాబెటిక్ కండిషన్ పోతే ఎట్లెట్లనైతే మీ షుగర్ ఇంబ్యాలెన్స్ అయింది అట్లట్లా మీ డోసేజ్ పెరుగుతుంది. ఇక్కడ వెళ్ళింది అనుకోండి మీ డోసేజ్ ఆటోమేటిక్గా మైనస్ అవ్వకుండా వస్తుంది. కానీ ఐఎమ్ నాట్ అథెంటికేట్ పర్సన్ టు స్టాప్ ద మెడిసిన్. డెఫినెట్లీ నేను ఎందుకంటే నేను డాక్టర్ కాదు కాబట్టి నేను మెడిసిన్ గురించి చెప్పను, కానీ నేను మంచి ఫుడ్ ఇస్తున్నా కాబట్టి ఆటోమేటిక్ మెడిసిన్ తగ్గిపోతుంది అంతే. దే విల్ జస్ట్ రియలైజ్ బై దెమ్సెల్ఫ్ అండ్ స్టాప్ టేకింగ్ దర్ మెడికేషన్. వాట్ ఈస్ దిస్ వన్ థింగ్? ఇప్పుడు చాలామంది ఇంకా ఆలోచిస్తున్నారు, ఫీల్ గ్రేట్ సిస్టమ్ తీసుకోవాలా వద్దా, ఓకేనా కాదా అని ఇంకా థాట్ ప్రాసెస్లో ఉన్నోళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమందికి ఫీల్ గ్రేట్ సిస్టమ్ గురించి తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి ఆడియన్స్కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఎస్, ఎందుకనంటుంటే వాళ్ళే ఒక థింకింగ్ అనేది ఇమీడియట్ యాక్సెప్ట్ చేయాలంటే కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఎందుకనంటుంటే మార్కెట్లో పాజిటివ్ జరుగుతుంది, నెగిటివ్ జరుగుతుంది. ఎందుకంటే పాజిటివ్ కన్నా ఎక్కువ నెగిటివ్ జరిగిన పరిణామాలు ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేయాలంటే కూడా వెనక ముందు అవుతారన్నమాట. ప్లస్ ఏంటంటే ఇవాళ ఒకటి చెప్పాలంటే ఇవాళ నన్ను చూసి యాక్సెప్ట్ చేసేసి నన్ను చూసి నా బౌండరీ పీపుల్ అనుకోండి, నా సరౌండింగ్ పీపుల్ అనుకోండి నన్ను చూసే తీసుకున్నారనమాట. ఒక్కసారి నేను వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటి అనేది అంటుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద ఇవాళ మార్కెట్లో ఆ ఇన్సులిన్ సెన్సిటివిటీకి తీసుకొచ్చే ఒక ప్రోటోకాల్, దిస్ ఈజ్ ద ఓన్లీ వన్ అనమాట. ఒక్క 30 days వాళ్ళు ట్రై చేసేసి వాళ్ళకు వచ్చే రిజల్ట్స్ బట్టి ఇదేంటంటే నేను ఒక 1 year వాడండి, 2 years వాడండి అని కూడా చెప్పాను. ఒక 30 days వాడండి, మీకు మంచిగా అనిపిస్తేనే మళ్ళీ ఫర్దర్గా మీరే ఇచ్చేయండి. ఎందుకంటే 30 days మన లైఫ్ టైంలో ఇట్స్ నాట్ ఎ బిగ్ పార్ట్. 30 days వాడి చూడండి,
మీకే తెలుస్తుంది. నాకు అలానే తెలిసింది, నా నాకు పీపుల్కి అలానే అలానే తెలిసింది, తెలిసింది. మీకు అలానే తెలిసింది, అందరికి అలానే తెలిసింది. గ్రేట్. సో ఆల్మోస్ట్ 10 years నుండి ఈ జర్నీలో ఉన్నారు. అవును. మీరు మీ ఫ్యామిలీ అంతా ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఆల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. అండ్ మిమ్మల్ని చూసి ఎంతమంది ఇన్స్పైర్ అయ్యి దే స్టార్టెడ్ దేర్ జర్నీ ఇన్ టు దిస్? ఎస్, అది అన్నిటికన్నా బిగ్ క్వశ్చన్. ఎస్, అది నాకు చెప్పాలని అంటుంటే ఈ యొక్క లైఫ్లో నాకు అన్నిటికన్నా ఒక గొప్ప విషయం జరిగిందంటే ఇదే అనమాట. ఏంటని అంటుంటే ఇవాళ ఒక మంచి జరిగిందనుకోండి, చిన్నగా ఏదో మా ఇంట్లో వారికి తెలుస్తుంది, లేకుంటే మా ఇంటి పక్క వాళ్ళకే తెలుస్తుంది. కానీ ఈ యొక్క థింగ్స్ కానీ చెప్పుకోవాలని అంటుంటే ఆల్మోస్ట్ ఇండియా లెవెల్లో అన్ని స్టేట్స్లో, అంటే నా ఒక రిజల్ట్స్ చూసి నా ఫ్యామిలీకి, నా నేబర్స్కి, అదేవిధంగా నా ఫ్రెండ్ సర్కిల్కి, అదే డిఫరెంట్ ఇలా చేసుకుంటూ పోతుంటే అన్నీ మహారాష్ట్ర అనుకోండి, ఉత్తరప్రదేశ్ అనుకోండి, రాజస్థాను, గుజరాత్, ఇవన్నిట్లో కూడా ఆల్మోస్ట్ పీపుల్ ఇట్లా యాక్సెప్టెన్స్ ఒకటి పెరుగుకుంటూ కూడా ఆల్మోస్ట్ ఇవాళ నన్ను ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని ఇన్ని రకాల పీపుల్ చాలామంది వాడుతున్నారు. ఇక కౌంట్ లేదు, ఇప్పుడు చెప్పాలంటే thousands plus people are using అనమాట. ఆ థౌజండ్స్లో నేను ఒకటి. Yes. Crazy. We've known a lot about Ramakrishna Garu. We've known about his plus, his minus, his growth and his downfall and everything. And మీరు ఈ జర్నీ స్టార్ట్ చేసి అందరికీ ఈ జర్నీని స్టార్ట్ చేయించి we all are feeling great and it's time to feel great and cheers to Unimate. Yes, Unimate.